స్టడీ చేస్తున్నా డిగ్రీ ఓటర్కి ఉందా? ఉంది. ఇట్లా అంటే ఫస్ట్ టైం ఓటాలి అంటే లాస్ట్ టైం వేసినావా? లాస్ట్ టైం వేసిన ఎమ్మెల్యే వేసిన. ఎమ్మెల్యేకి వేసినావా? ఎవరికి వేసినావు? బీజేపీకి వేసిన. బీజేపీకి వేసినా? బీజేపీ ఓడిపోయింది ఎమ్మెల్యేగా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తుంది. ఇప్పుడు ఎవరికి వేస్తారు? బీజేపీకి వేసి. బీజేపీకి గెలిచినా గెలవకుండా కన్ఫర్మ్ బీజేపీ. ఎందుకు బీజేపీకి? మోదీ గారి ఆలోచన. వేరేదే మన పక్క రాష్ట్రాలలో ఎవరికి కూడా ఏది కూడా ఉచిత ఏవీ లేవు. మన అన్ని ఉచితం పెట్టి అన్ని ఆగం చేసి యూత్కి ఏం చేయదు. మన నార్మల్గా కొంతమంది స్టడీ లేని వాళ్ళకు కూడా యూత్ని కనిపెట్టి వాళ్ళకి లోన్ల పరంగా అయినా ఏదైనా ఉపాధి కల్పిస్తున్నాం ఏదో విధంగా. ఇక్కడ అలాంటివి ఏవీ లేవు, అలాంటివి ఏవి జరగట్లేదు. అందుకోసం మోడీ కానీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్గా ఉండు, మీ ప్రాంతానికి ఒక మినిస్టర్ ఇచ్చారు. ఇంతకు ముందుకు ఉన్న వాళ్ళు కూడా యువతకి ఏదో చేస్తా అని చెప్పారు, ఏది లేదు. నల్గొండలో ఐటీ టవర్ కట్టించారు, దాంట్లో కూడా నల్గొండ వాళ్ళకి 70% ఉద్యోగాలు వస్తాయన్నారు. అందులో ఎవరికి యువతకు రాలేదు. గతంలో మీ ఎంపీ ఎవరు ఉండే ఐడియా ఉందా? గుత్తా సుఖేందర్ రెడ్డి. గుత్తా సుఖేందర్ రెడ్డి ఎంపీ. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మర్చిపోయారా? అంటే ఎట్లా ఆయన ఎట్లుండే పరిపాలన? ఎట్లుండే ఆయన పరిపాలన కూడా అంతేం లేదు. అంటే ఆయన ఎప్పుడు నచ్చింది ఈ ప్రాంతానికి? లేదు రాలేదా? అంటే కెప్టెన్ నేను ఈ ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేస్తా అని చెప్పింది. రాలేదు. రాలేదా? మీరు గుర్తే లేదంటే చూడలేదు. స్కూలేదా ఎంపీని? ఓకే, ఇప్పుడు ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంట? ఎవరు గెలిచిన కూడా మేమైతే బీజేపీకి సైదిరెడ్డికి వేయాలి. సైదిరెడ్డికి అంటే మీరు బీజేపీ అని ఫిక్స్ అయిపోయినా? ఫిక్స్ అయిపోయింది. ఎందుకు అంత ఫిక్స్ అవుతారు అసలు యువత? అంటే ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు అటు ఇటు మన అయోధ్య గురించి. ఏ పార్టీ కూడా తీసుకురాలేకపోయింది. ఇంత పోటీ చేసి ఇప్పుడు మనకు అయోధ్య తీసుకొచ్చిండు. అందుకోసం అని చెప్పి యువతకి మనం మేలు జరిగిందంటే జరుగుతుంది, కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర లేదు కదా, మన స్టేట్లో లేదు. అందుకోసం అని చెప్పి ఆ స్టేట్లో జరిగిందంట. ఫైనల్గా ఎవరు బీజేపీ గెలవాలి. ఓకే, థ్యాంక్ యూ.